మాట నాది కాదు, చిన్నీకి ఇచ్చానండి. తనకి కుదరక నాకు ఇచ్చేసింది, నేనేం ప్రిపేర్ అవ్వలేదు. 5వ మాట ఏంటంటే, అప్పటికే సమాప్తం అవుతుందని దేవుడు గ్రహించి నేను దప్పికొనుచున్నాను అని పలికారు. ఇది యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఉంది. ఆ మాట ఏంటంటే, దేవుడు అసలు దప్పికొనడు, దేవదూతలు దప్పికొనరు, పరలోకంలో మనకు దప్పికొండదు. మనం కూడా మహిమలోకి వెళ్ళినప్పుడు మనకు ఆకలి ఉండదు, దప్పికొండదని మనకి ప్రకటన గ్రంథంలో వాక్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఎందుకు దప్పికొన్నాడు అంటే, ఆయనకి దాహం వేస్తే మనం కొంచెం మంచినీళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉన్నామని కాదు. ఆఖరి గడియల్లో ఎవరైనా దాహంతో ఉన్నానన్నప్పుడు గబగబా మంచినీళ్ళు ఇచ్చే ధన్యత మనకు ఉండాలని పరిగెడతాం. అప్పుడు మరి దేవునికి దాహం వేస్తుందంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న మంచినీళ్ళు పట్టుకెళ్ళి ఇవ్వాలని కాదు. ఆయన ఎటువంటి దేవుడు అంటే సృష్టికర్త, సముద్రాలు సృష్టించిన దేవుడు, సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు, నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన దేవుడు, హాగరు కన్నీరు కారిస్తే భూమిలో నుంచి నీటి ఊటలు పుట్టించాడు. అలాంటి దేవుడికి దాహం కలిగింది. ఆ దాహం ఏంటంటే, మానవులందరూ కూడా రక్షణ పొంది ఆ పరలోకంలో చేరాలనేది ఆయనకు దాహం. ఆయన బైబిల్లో ఒక మాట చెప్తారు, కానాను స్త్రీ నూతి దగ్గర దేవుడికి స్త్రీకి ఒక సంభాషణ జరుగుతుంది. ఆమె పాపపు స్త్రీ, ఆమె ఎండవేళలో కుండ పట్టుకుని నీళ్లు కలుపుతుంది. అప్పుడు తన కుటుంబం గురించి దేవుడు ప్రశ్న వేసినప్పుడు, నీ భర్త ఏడని అడిగినప్పుడు తన భర్త లేడని అబద్ధం చెప్తుంది. అప్పుడు నీకు 5గురు భర్తలు ఉన్నారని దేవుడు తన పాపం అంతా కూడా వివరించి చెప్తాడు. అక్కడ తన పాపాన్ని దేవుడు కడిగాడు. అంటే పాపము నుంచి విడుదల పొందే ఆ యొక్క దాహం తీర్చే కృప దేవుడికి ఉందనమాట. అంటే ఇప్పటి నుంచి ఇంక నువ్వు ఈ నీళ్లు పట్టుకెళ్ళే బాధ నీకు లేదు, నిత్య జీవపు ఊటలు నేను ఇస్తున్నాను. అంటే పరలోకంలోకి వెళ్ళాలంటే దేవుడు మనకి జీవజలాలు ఇవ్వాలంటండి. దేవునికి స్తోత్రం. అంటే ఇది ఈ లోక సంబంధమైన దాహమే కాదు, పరలోక సంబంధమైన దాహం కూడా ఉందని మనం గ్రహించాలి. దేవుడికి దాహం ఎందుకు వేస్తుందంటే, ఆయన శారీరకంగా కూడా మానవుడిగా బ్రతికాడు. ఉదయకాలం 6 గంటలు మొదలుకుని యేసు ప్రభువుని దేవుడు కాదని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి తీర్పుల్లో నిలవబెట్టి, పిలాతు ఎదుట, రాజుల ఎదుట నిలవబెట్టి, ఎంతమంది అయినా ఆయన దేవుడు కాదని నిందించారు, అవమానపరిచారు, చెంపల మీద కొట్టేశారు, ముఖమంతా రక్తంతో తడిచిపోయింది. కానీ మామూలుగా మనం ఎవరైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, రక్తం అంతా పోతుంది అనుకోండి, వెంటనే పరుగుని వెళ్ళి మంచినీళ్ళు ఇస్తారు. కనీసం ఒక చెంప మీద ఎవరైనా కొట్టినా చచ్చిపోతారేమో కాబట్టి మంచినీళ్ళు ఇస్తాం. కానీ దేవుడైతే ఉదయకాల సమయం నుంచి కూడా ఎంతో ప్రయాసపడిపోయి శరీరం అంతా నలుగొట్టబడి కొరడా దెబ్బలు భరించి ప్రక్కలో బలిపోటు, అప్పటికి ఆయన ఇదంతా సమాప్తం అవుతుందని గ్రహించి ఓపిక తెచ్చుకుని నేను దప్పికొనుచున్నాను అన్నాడంటండి. అంటే ఆయనకి ఇంకా ఒక దాహం ఉండిపోయింది అనమాట. ఈ భూమి మీద పరిచర్య అంతా ఆయన చేశాడు కొద్ది రోజుల్లో. ఎంతకాలంలో? 33.5 సంవత్సరాల్లో ఆయన మొత్తం భూలోకం అంతా పరిచర్య చేసేసాడు, శిష్యులుగా తయారు చేశాడు ఆయన. మరి 33.5 సంవత్సరాల్లో బైబిల్లో 2 చోట్ల దేవుడు కన్నీరు కార్చినట్టుగా ఉంటుంది. ఒకటి ఎక్కడుంటో చెప్పండి, లాజరు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని యేసు ప్రభు బాగా ప్రేమించాడు. కొన్ని కుటుంబాలు సేవకులతో అంటుకట్టబడతాయి, కొన్ని కుటుంబాలు దేవుడితో అంటుకట్టబడతాయి, కొన్ని కుటుంబాలు భ్రమలోనే ఉంటారు, మేము అందరికీ మంచిగానే ఉన్నాం అనుకుంటారు. కానీ మార్తా, మరియా, లాజరు యేసు ప్రభుతో బాగా అంటుకట్టబడ్డారు. ఆ గ్రామానికి వెళ్ళేటప్పటికి యేసు ప్రభుకి వెంటనే ఆ ఇల్లు గుర్తొచ్చేదంటండి. ఇప్పుడు మేము కూడా ఏదైనా సువార్తకి వెళ్ళామనుకోండి, ఒక్కొక్క కుటుంబమే అప్పటికి ప్రేరేపణ వస్తుంది. ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చోగలుగుతాం, అందరి ఇంటి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పలేం. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు గడిపేవాడు, వాళ్ళని ప్రేమించాడు కాబట్టి ఎంత ప్రేమ అంటే, లాజరు చనిపోతే మామూలుగా మానవుడు ఏడ్చినట్లుగా యేసుప్రభు ఏడ్చారు. అక్కడ ఏడ్చారు, చనిపోయిన లాజరుని బ్రతికించారు. అలాగే 2వ చోట ఎక్కడ ఏడ్చారు చెప్పండి? ఆయన కన్నీరు ఎక్కడ కార్చారు? గెత్సెమనే తోటలు కూడా ఆయన చెమట ఎలా మారిపోయింది? రక్తంగా మారిపోయింది. ఇప్పుడు ఈ దాహం పడడానికి ముందు ఏమైందంటే, గెత్సెమనే అనుభవంలోకి ఆయన వెళ్ళాడంటండి. మామూలుగా మనం ప్రార్థన చేసుకుంటామా? కొంచెం చెమటలు పడితే సరైన ప్రార్థన చేయలేరు, కొంచెం తలపోటు వస్తే ప్రార్థన చేయలేరు. కానీ దేవుడైతే ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట రక్తముగా మారిపోయిందట. అంటే ఒలీవలు గానుగులు వేసి అవి దంచుతున్నప్పుడు అంటండి, అవి పిండబడుతున్నప్పుడు లోపల నుంచి ఆ ఒలీవ తైలం చుక్క చుక్కగా బయట పడుతుందంట. అలాగే క్రీస్తు శరీరం
శరీరం అంతా కూడా అలా ముద్దగా మాంసపు ముద్దగా మారిపోతుంది, నలిగిపోతున్నప్పుడు యేసు ప్రభు రక్తం కూడా ఆ